హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సోనియా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నిఖిల్ పిఆర్ ఫ్యాన్స్ని తిట్టుకుంటూ అయితే ఒక పోస్ట్ రాసింది. సోనియాకి చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారట. బిగ్ బాస్ రీయూనియన్లో అందరు కలిసిపోయారు. సోనియా, నిఖిల్, పృథ్వీ అందరు కలిసి మంచిగా మాట్లాడుకున్నారు. అయితే సోనియా అప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ మీద అన్న మాటలన్నీ ఫేక్ అని ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఫ్యామిలీ మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. దాంతో సోనియా బాగా హర్ట్ అయిపోయి తను ఒక స్టోరీ పెట్టింది. నేను నిఖిల్ నామినేషన్స్లో పాయింట్స్ పెట్టింది, ఇప్పటికీ దాని మీద స్టాండ్ అయి ఉంటాను, నేను ఎవరి మాట వినను, ఫేక్ పిఆర్ పేజెస్ అని సోనియా ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళని తిట్టుకుంటా ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఏంటంటే ఎవరో ఒకటి పిచ్చోడు పెట్టిన కామెంట్స్కి అందరూ నిఖిల్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అందరూ ఈ రీయూనియన్లో గౌతమ్, నిఖిల్ అందరు మంచిగా మాట్లాడుకున్నారు. సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళు మంచిగా మాట్లాడుకున్నారు, డాన్సులు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వాళ్ళు చెప్తుండ్రు ఏంటంటే, మీరు కొట్లాడుకోకండి, బిగ్ బాస్ అయిపోయినాక నిఖిల్ ఫ్యాన్స్ ఇంకా గౌతమ్ ఫ్యాన్స్ కూడా కొట్లాడుకున్నారు, కానీ బిగ్ బాస్ రీయూనియన్లో అందరూ నిఖిల్, గౌతమ్ ఇద్దరు మంచిగా కలిసి మాట్లాడుకున్నారు, కలిసి డాన్స్ చేశారు. అయితే అదే చెప్తుంది సోనియా కూడా ఫేక్ పిఆర్ పేజెస్ వాళ్ళని అయితే తను తిట్టుకుంటూ ఒక కామెంట్ పెట్టింది. అయితే బీబీ ఉత్సవం ప్రోమో వీర లెవెల్లో ఉంది. మనము చూస్తే అయితే నిఖిల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చాడు, చాలా బాగుంది. యష్మి కూడా డాన్స్ చేసింది. February 16 6 o'clock మనకు టెలికాస్ట్ అవుతుంది. విశ్వక్సేన్ ఇంకా అనిల్ రావిపూడి గారు వచ్చారు, వాళ్ళైతే గేమ్స్ ఆడిపించారనమాట. అయితే బ్లాక్ బస్టర్ పేరుతోనైతే చాలా గేమ్స్ ఆడిపించారు. అయితే ఈ 106 డేస్లో అయిన బిగ్ బాస్ షో మొత్తాన్ని 3 అవర్స్లో అయితే బీబీ ఉత్సవం పేరుతోనైతే మొత్తం చేశారు. శ్రీముఖి అయితే నిఖిల్ని అన్నది, నీకు అందరు ఐ లవ్ యూ చెప్తారు, కానీ మరి నువ్వు ఎప్పుడు ఎవరికి ఐ లవ్ యూ చెప్తావని ఇండైరెక్ట్గా కావ్య మీద అయితే పనిచేసింది. బిగ్ బాస్ 8లో అయితే గౌతమ్ యష్మిని అక్క అనే వరకు అది చాలా ఇదయి చాలా హర్ట్ అయింది యష్మి. అయితే ఈ షోలో రోహిణితోని చేస్తూ ఒక ప్రోగ్రామ్ చేస్తూ సరదాగా అయితే గౌతమ్ అక్క మీనింగ్ చెప్పాడు, ఏంటంటే అందమైన కళ్ళున్న అమ్మాయి అని చెప్పాడు. అయితే గౌతమ్ వేసిన పంచ్కి అయితే అందరు నవ్వారు. అయితే గౌతమ్ తను చాలా జావియల్గా ఉన్నాడు, అందరూ మంచిగా రోహిణి, అవినాష్ అయితే యాజ్ యూజువల్ మస్తు పనిచేసేసారు. అయితే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళందరూ లోపల చాలా కొట్లాడుకున్నారు, కానీ బయటకు వచ్చినాక అయితే అందరు మంచిగా కలిసిమెలిసి ఉన్నారు. బిగ్ బాస్ రీయూనియన్లో అయితే అందరు ఎంజాయ్ చేశారు. విష్ణుప్రియ పృథ్వీ పక్కన కూర్చుంది, తను వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ చేస్తుంది. నిఖిల్ విన్నర్ అయినాక గౌతమ్ ఫ్యాన్స్కి, నిఖిల్ ఫ్యాన్స్కి గొడవలు అయినాయి, కానీ తర్వాత అయితే ఇద్దరు కలిసిపోయారు. ఈ రీయూనియన్లో మంచిగా మాట్లాడుకున్నారు, డాన్స్ చేశారు. హరితేజ కూడా వచ్చింది. అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరు వచ్చారు, అందరు మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఫస్ట్ హౌస్లోకి వచ్చినప్పుడు మణికంఠతో ఒక పాట పాడమన్నారు కదా, ఆ సీన్ కూడా రిపీట్ చేశారు. మణికంఠ ఆ సాంగ్ పాడాడు. చాలా అందరు హౌస్లో జరిగిన మెయిన్ సీన్స్ అన్నీ రిపీట్ చేశారు. అందరికీ తలా ఒక అవార్డు ఇచ్చారనమాట. వాళ్ళ హౌస్లో బాగా ఫేమస్ అయిన స్టేట్మెంట్స్ అవన్నీ కూడా అందరికీ వాళ్ళతో అవన్నీ ఎనాక్ట్ చేయించారు. చాలా మంచిగా ఉంది షో, అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వెయిటింగ్ ఫర్